ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ హెడ్లైన్స్ చూద్దాం. తొలగిన అడ్డంకులు, వైన్ షాపులకు డ్రాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. 20 యథావిధిగా కలెక్టర్ల సమక్షంలో డ్రాలు ఏర్పాట్లు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలు. ఆర్టికల్ 12(5) ప్రకారం గడువు పెంచుకోవడానికి అవకాశం లేదని పిటిషన్ తరపు న్యాయవాది. సో రేపు జరగబోతుంది ఇది. తర్వాత 12 ఏళ్ళ తర్వాత సిలబస్లో మార్పు అంటండి. తెలంగాణ ఇంటర్ విద్యా విధానంలో మార్పులు. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి కొత్త సిలబస్. ఫిబ్రవరి 25 నుంచి పబ్లిక్ పరీక్షలు. ఫస్ట్ ఇయర్లో ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉండబోతున్నాయంట. 12 ఏళ్ళ తర్వాత సిలబస్ మారుస్తున్నారంట. చూడండి పుష్కరం. ఇక ఉద్యోగ మేళ, ఉపాధికి నిచ్చెన. గ్రామీణ యువతకు ఉపాధి వెలుగులు. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పన. 275 పరిశ్రమలు, 40,000కు పైగా అభ్యర్థులు. సో నిన్న మెగా జాబ్ మేళలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక నిన్న కవిత ఈ జనం జాగృతి బాట అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు కదా, అందులో భాగంగా క్షమించండి, అమరులకు ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగింది. గత 10 ఏళ్లలో వారికి సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదు. వారిని ఆదుకోవడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయింది. అంతర్గతంగా తాను కొట్లాడినా న్యాయం జరగలేదని చెప్పి కవిత గారు చెప్తున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం మనం. కర్నూలు బస్ దుర్ఘటనలో వీడిన మిస్టరీ. ముందుగా బైక్ స్కిడ్ అయి డివైడర్ను ఢీకొట్టిన నిర్ధారణ. బైక్ను తీసేలోపే లాక్కెళ్ళిన బస్సు, అంతలోనే ప్రమాదం. సో దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇక నిన్న కేటీఆర్ గారు అంటారు, కాంగ్రెస్ని ఓడిస్తేనే బుద్ధి వస్తుందంట. జూబ్లీ హిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర సాగాలని చెప్తున్నారు ఆయన. ఇక హ్యామ్లో స్కామ్. హ్యామ్ టెండర్లో 8,000 కోట్ల కుంభకోణం. దీనిపై నిత్యం పోరాడుతూనే ఉంటామని చెప్తున్నారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల భేటీ జరిగిందండి. 2 రాష్ట్రాల బలోపేతంపై దృష్టి పెట్టారు. సో ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పి మాట్లాడుకున్నారట. ఏదో ఒక రోజు అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహిస్తా. కమలా హ్యారిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నిన్న ఆసన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. సాయుధ పోరాట విరమణ పార్టీ నిర్ణయం. పార్టీకి నష్టం జరగద్దని చర్చించాకే లొంగిపోయిన మావోయిస్ట్ ఆసన్న వీడియో రిలీజ్ చేశారు నిన్న. ఇక నిన్న అర్ధరాత్రి వరకే టైం, లేకపోతే జీతాలు బంద్. వేతనాల చెల్లింపై ఆర్థిక శాఖ కీలక నిర్ణయం. పోర్టల్లో ఆధార్ కార్డు ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలట. ఇక చొరబాటుదారులను ఉపేక్షించేది లేదంటున్నారు బీహార్ ఎన్నికల ప్రచారంలో అమిత్ షా గారు. చిరంజీవి గారు కోర్టులో ఒక పిటిషన్ వేశారు. అనుమతి లేకుండా ఇంక నుంచి చిరంజీవి పేరు కానీ ఫోటోలు కానీ ఎక్కడ ఏది వాడకూడదు. వ్యక్తిగత హక్కులకు రక్షణ, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం. పోస్టులు, వీడియోలు క్రియేట్ చేసిన 30 మంది యూజర్లకు నోటీసులు అంట.